హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష మనీ అఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈ రోజైతే మైసూర్లో డే 2 అన్నమాట. ఫస్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ వచ్చాము. ఇప్పుడైతే ఇంకా టికెట్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ 120 ఎంతో అయ్యింది. 10 years బిలో పిల్లలకైతే టికెట్ లేదు, ఫ్రీ అనమాట. ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. చూడ్డానికి అయితే ఎంట్రీ అవగానే చుట్టుపక్కల చూస్తే వాతావరణం నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. అందులో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఓపెన్ చేయగానే వెళ్ళాం కాబట్టి చాలా బాగా అనిపించింది. కొంచెం వాక్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ షూస్ అవి మనం ఒక ఇది ఉంటుంది ర్యాక్, అక్కడ ఇప్పేసి పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఈ మైసూర్ ప్యాలెస్ అయితే 1912లో ఓపెన్ చేశారంట. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే 15 years టైం పట్టాదంట. ప్యాలెస్ కి అయితే 4 sides ఉంటది అనమాట. అదే ఎంట్రన్స్. కానీ ఎంట్రీ మాత్రం సౌత్ సైడ్ మాత్రమే ఎంట్రీ చేస్తారు. మన క్యాబ్ లో వెళ్ళా ఆటోలో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే సౌత్ సైడ్ మాత్రమే ఎంట్రీ ఉంటది. ఇది చూస్తున్నారు కదా, రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ అంట. ఇది మనం అనుకునేలాగా సిమెంట్ తో చేసేది కాదంట, ఐరన్ తో చేసేదంట. ఇది తుప్పు పట్టడం గానీ ఏమీ జరగదంట. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలానే ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్ అన్ని రాజ కుటుంబాలకు సంబంధించిన ఫొటోస్ అన్నమాట. ఈ ఫొటోస్ కింద ప్రతిదీ డీటెయిల్స్ ఉన్నాయి. చూస్తున్నట్టుగైతే ఇవి ఇన్విటేషన్ బాక్సెస్, గిఫ్ట్ బాక్సెస్ అన్నమాట. రాజులు వేరే వాళ్ళకి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు రిటర్న్ గా ఇచ్చిన గిఫ్ట్లు అన్నమాట ఇవన్నీ. ఈ చైర్స్ అవన్నీ రాజులు ఉపయోగించినవన్నమాట. కనిపిస్తుంది 24వ రాజు కృష్ణరాజ ఒడియార్ యొక్క పిఓపి స్టాట్యూ. ఇది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అయితే ఇక్కడ విజిటింగ్ తీసుకొస్తారంట. మేము వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ప్యాలెస్ అయితే చూసామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మైసూర్ వస్తే మాత్రం చూడాల్సిన ప్లేస్ మైసూర్ ప్యాలెస్. ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాము. బయట అంతా వ్యూ చూద్దామని చెప్పి ప్యాలెస్ బయట అంతా ఇలా ఉంది. ప్యాలెస్ ఎంట్రన్స్ లో అయితే కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని కాసేపు ఉండి ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం వేరే ప్లేస్ కి. ఇప్పుడు నెక్స్ట్ అయితే శాండ్ మ్యూజియం కి వచ్చాం అనమాట. ఇక్కడ పర్ హెడ్ 60 rupees టికెట్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ శాండ్ తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా చూడండి. ఇప్పుడైతే శ్రీరంగపట్నం వచ్చాం అనమాట. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఇక్కడ టెంపుల్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మెయిన్ విగ్రహం చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. కానీ వీడియో తీయనివ్వలేదు, ఎలా లేదని చెప్పేసి. ఇప్పుడైతే టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట.
ఇప్పుడైతే నిమిషంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారిని ఏది కోరుకున్నా సరే నిమిషాల్లో తీరుతుంది, అందుకనే చెప్పేసి ఆ పేరు వచ్చిందని చెప్పారు అడిగితే. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఎక్కడ కూడా వీడియోస్ తీయడానికి అయితే టెంపుల్లో అలో లేదనమాట, అందుకనే ఎక్కడ వరకు అయితే ఎలావో అక్కడ వరకే జస్ట్ క్లిప్స్ తీసాను, లోపలైతే తీయడానికి అవ్వలేదు. నెక్స్ట్ స్పాట్ వచ్చి టిప్ సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అన్నమాట. లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఏమైందంటే వీడియో తీస్తుంటే వీడియో ఎలా లేదని చెప్పేసి నా ఫోన్ తీసేసుకున్నారనమాట. తీసేసి డిలీట్ కూడా చేశారు, ఓన్లీ ఫొటోస్ అని మాత్రమే అలో చేశారు. ఇప్పుడైతే బర్డ్ సెంచరీ అనే స్పాట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లోపల ఎంట్రీ ఫీజు వచ్చి 75. లోపల అలానే బోటింగ్ ఉంటుంది, దానికి కూడా టికెట్ తీసుకోవాలి. పెర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. లోపటైతే అంత ఫుల్ గ్రీనరీగా బాగుంది, పార్క్ టైప్ అన్నమాట. ఇలానే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. అక్కడ చూడండి మా బాబు ఎలా మస్తీ చేస్తున్నాడో, ఫుల్ ఎంజాయ్ చేశాడు. బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. బోటింగ్లో వెళ్ళి క్రొకొడైల్, బర్డ్స్ అన్నీ చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది దగ్గర నుండి అలా చూసి. మెయిన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మా బాబు అయితే అవి చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట. ఈ రోజుకి లాస్ట్ స్పాట్ అనమాట, బృందావన్ గార్డెన్కి వచ్చాము. పెర్ హెడ్ ఎంట్రీ ఫీజు 50 రూపీస్ అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. గార్డెన్ అయితే చాలా పెద్దదన్నమాట. అసలు మేమైతే వన్ సైడ్ నడిస్తే ఇంకో సైడ్ వెళ్ళడానికి కాలు పీకేసి పిల్లలు కూడా సపోర్ట్ చేయలేకపోయారు. నడుస్తుంటే ఎంత నడిచినా ఉంటూనే ఉంది ఇంకానా. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి కాస్త ప్లేస్ని కవర్ చేసి పిల్లలు ఆడుకునే దగ్గర ఆడుకున్నారనమాట. అక్కడ లోపల ఆడుకునే అన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడ ఆడుకొని అక్కడే కూర్చొని చాలా సేపు టైం స్పెండ్ చేసాము. చేసిన తర్వాత ఇంకా అలా లైట్ షో ఉంటుంది అని చెప్పేసి మేము ఇంకా అక్కడ వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన దగ్గర అక్కడే అందరూ ఉన్నారనమాట. అక్కడే అవుతుంది అనుకొని వెయిట్ చేసాం. తీరా చూస్తే అది వేరే సైడ్ అనమాట. అప్పుడు తెలిసింది ఇంకొక 5 minutes 10 minutes లో స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు మాకు తెలిసింది. కానీ మేము వెళ్లాల్సింది చాలా లాంగ్ ఉన్నదనమాట. ఇంకా పిల్లలు ఎత్తుకొని రన్నింగే చేసామన్నమాట. మేమైతే అంత ఫాస్ట్ గా వెళ్ళి చూసాం. మేము ఇలా వెళ్ళాము, లైట్ షో స్టార్ట్ అయింది. నిజంగా చాలా బాగుంది అనమాట లైట్ షో అయితే. మేము ఇంతసేపు వెయిట్ చేసి వెళ్ళేందుకు మాకు వర్త్ అనిపించింది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది నిజంగానే. అంటే గార్డెన్కి వెళ్ళి చూసి వచ్చేసే కంటే లైట్ షో చూస్తేనే వర్త్ అనమాట. మాకైతే అలా అనిపించింది. నేనైతే యూట్యూబ్ స్టార్ కళ్యాణిని కలుద్దామని చెప్పి కాల్ చేసా. తన నుంచి డిన్నర్కి ఇన్వైట్ చేసింది. ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసింది అనమాట. మేమైతే చాలా హ్యాపీ. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.